హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా లాస్ట్ 46 మ్యాచ్ల్లో కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఆ 3 టెస్ట్ మ్యాచ్ల్లో 2 ఆస్ట్రేలియాతో 1 ఇంగ్లాండ్తో. ఈ 47వ టెస్ట్ మ్యాచ్లో 4వ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది, అది ఇంగ్లాండ్తో. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఎక్కడ నిజంగా కోల్పోయింది? బ్యాట్స్మెన్నే బ్లేమ్ చేయాలా? ఆ టార్గెట్ కాస్త ఎక్కువైపోయిందా? లేదంటే కనుక ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి వస్తే బాగుండేదా? ఇవి అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్ననే మనం మాట్లాడుకున్నాం దట్ ఇంగ్లాండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళని తొందరగా అవుట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ దానికి తగ్గట్టుగా 200 దాటిందంటే కనుక ఇండియా కష్టంగా ఉంటుంది. ఎనీథింగ్ అబౌట్ 200 ఇండియా విల్ ఫెయిల్ టు చేస్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. వీ వర్ జస్ట్ షార్ట్ బై 25 to 30 runs. అదే రెస్ట్రిక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దీనికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ బేసిక్గా మనకు కనిపించే అవుట్ రైట్ కారణాలు ఏంటి అంటే కనుక అక్షర్ పటేల్ 112లో డ్రాప్ చేయడం, అక్కడ పోప్ని డ్రాప్ చేయడం. అతన్ని డ్రాప్ చేసిన తర్వాత అతను 196 దాకా తీసుకెళ్ళాడు స్కోర్ని. అంటే 84 పరుగులు అతను ఒక్కడే కొట్టాడు. 84 కొట్టాడు. అతనితో పాటు ఇంకెంత జోడించారో ఆలోచించుకోవచ్చు మీరు. సో ఆల్మోస్ట్ మీకు 120 రన్స్ అనేది తేడా అక్కడే పడి, ఆ 120 రన్స్ తీసేసాడు మీరు 240, 230 టార్గెట్ నుంచి. వీ వుడ్ గాట్ టార్గెట్ ఆఫ్ 110 to 120. అది ఈజీలీ గెటబుల్, చేజబుల్ టార్గెట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతను 186 దగ్గర ఉన్నప్పుడు కూడా క్యాచ్ డ్రాప్ అయింది. కేఎల్ రాహుల్ ఒక రెగ్యులేషన్ స్లిప్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది స్లోగానే వచ్చింది, డిప్ అయింది, కొంచెం ముందు పడింది, కానీ చేతిలోకి వచ్చింది. అక్షర్ పటేల్కి సరే కొంచెం రివర్స్ కప్ పెట్టాలని అనుకుని అది కూడా స్లోగానే వెళ్ళింది, చేతిలోకి వెళ్ళింది. అక్షర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్, కేఎల్ రాహుల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. వాళ్ళిద్దరి దగ్గర నుంచి డ్రాప్లు వచ్చాయి. కేఎల్ రాహుల్ అది డ్రాప్ చేసిన తర్వాత ఒక 20-22 రన్లు కొట్టారు. అదే అంతే డిఫరెన్స్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ చేసింది. సో బేసిక్గా మనకు కనిపించేది క్యాచ్ డ్రాప్. చాలా సుస్పష్టంగా కనిపించే డిఫరెన్స్ ఇస్ క్యాచ్ డ్రాప్. రెండవ బేసిక్ డిఫరెన్స్ వాళ్ళ లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్, మన లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే వాళ్ళ లోవర్ ఆర్డర్ బాగా కాంట్రిబ్యూట్ చేసింది. బ్యాట్స్మెన్ ఇండివిజువల్ స్కోర్స్ జోడిస్తే కనుక 46 ఉన్నాయి. మన బ్యాట్స్మెన్ ఇండివిజువల్ స్కోర్ చూసుకుంటే అంత లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో దారుణమైన రీతిలో కాంట్రిబ్యూషన్ చేశారు. బెన్ ఫోక్స్ దగ్గర నుంచి కానివ్వండి, హార్ట్లీ దగ్గర నుంచి కానివ్వండి, రెహాన్ అహ్మద్ గురి దగ్గర నుంచి కానివ్వండి, ఫుల్ లెవెల్లో కాంట్రిబ్యూషన్స్ వచ్చే. మన దగ్గర కాంట్రిబ్యూషన్స్ తీసుకుంటే ఏమీ లేవు. అశ్విన్ డిడ్ హ్యాంగ్ ఆన్, బాగా ఆడాడు. అశ్విన్ ఇటువంటి ట్రాక్స్ మీద మంచి సెంచరీ కొట్టిన అనుభవం కూడా ఉంది తనకి. చెన్నై టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో అశ్విన్ ప్లేడ్ ద ట్రాష్ షాట్. అంతకుముందు కూడా భరత్ అండ్ అశ్విన్ ఆడుతున్నప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ హోప్. ఎందుకంటే అశ్విన్ ఇలాంటి విజయాలు అందించాడు. చెన్నైలో ఇన్నింగ్స్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో కూడా శ్రేయస్ అయ్యర్తో కలిసి ఆడి గెలిపించాడు. వాళ్ళిద్దరు తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. పైగా లాస్ట్ టైం అశ్విన్ ఇంకొక పార్ట్నర్తో తెలుగులో మాట్లాడినప్పుడు మిరకిల్ జరిగింది, సిడ్నీ టెస్ట్ మ్యాచ్. అలాంటి మిరకిల్ జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఒక బ్యూటీ ఆఫ్ డెలివరీ వచ్చి భరత్ వికెట్ తీసింది. భరత్ ఈ మ్యాచ్ని ఫినిష్ చేసి ఉంటే, గెలిపించుంటే కనుక వేరే లెవెల్ హీరో అయ్యాడు. యావత్ భారతదేశం ఖుషి అయ్యేది. కానీ అది జరగల. ఇట్ వాస్ దేర్ డే అని చెప్పుకోవాలి. బట్ కంప్లీట్లీ దేర్ డే కాదు. చేతులారా అందించామా? ఖచ్చితంగా అవును. వాళ్ళు ఒకే లెంత్ మీద బాల్ వేయగలిగారు, ఒకే లైన్ మీద బాల్ పెట్టగలిగారు. 6 balls వేశారంటే ఇంక్లూడింగ్ జో రూట్ అందరూ కూడా అదే స్పాట్లో బాల్ పెట్టగలిగారు. కరెక్ట్ స్పీడ్స్తో బాల్ వేయగలిగారు. పర్చేజ్ వచ్చింది. మన వాళ్ళకి ఏమైంది? ఇండియన్ స్పిన్నర్స్ అందరూ ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఆలీపాప్ ఆడుతున్న విధానం, బెన్ ఫోక్స్ ఆడుతున్న విధానం, అంతకుముందు ప్లేయర్స్ ఆడుతున్న విధానానికి ఇండియా కంప్లీట్లీ వెంట్ ఆన్ ద డిఫెన్సివ్. బెన్ స్టోక్స్ నెవర్ వెంట్ ఆన్ ద డిఫెన్సివ్. రోహిత్ శర్మ ఇమ్మీడియట్గా డిఫెన్సివ్ రేట్ ఎంచుకున్నాడు. హీ హ్యాస్ బీన్ బిలో పార్ ఇన్ హిస్ క్యాప్టెన్సీ. అందులో ఎటువంటి తేడాను లేదు, ఎటువంటి ద్వంద్వ వైఖరి ఇది మాట చెప్పడానికి. అవతల బ్యాట్స్మెన్ అటాక్ చేస్తున్నప్పుడు ఇది రెండవసారి రోహిత్ శర్మ హ్యాస్ లెట్ హిస్ గార్డ్ డౌన్. మార్క్రమ్ అక్కడ అటాక్ చేస్తున్నప్పుడు కూడా రోహిత్ శర్మ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్రస్ట్రేషన్. ఏంది ఇది ఇట్లా అయిపోతుంది. ఇక్కడ కూడా అక్కడ లోవర్ ఆర్డర్ ఆడినప్పుడు కానీ, ఇక్కడ పోప్ ఆడుతున్నప్పుడు కానీ, తనతో బెన్ ఫోక్స్ ఆడుతున్నప్పుడు కానీ అసలు ఫీల్డ్ సెట్లో ఎటువంటి ఇది కూడా సరిగ్గా లేదు. రివర్స్ స్వీప్ ఆడుతున్నాడు కాబట్టి అక్కడ ఫీల్డర్ డీప్గా పెట్టడం, స్వీప్ ఆడుతున్నాడు కాబట్టి డీప్ మిడ్ వికెట్ డీప్గా పెట్టడం, లాంగ్ ఆన్ పెట్టడం, లాంగ్ ఆఫ్ని పెట్టడం. యు ఆర్ నాట్ ఈవెన్ ఛాలెంజింగ్ ద బ్యాట్స్మెన్. 10కి 10 షాట్లు కొట్టలేరుగా. 3 షాట్లు 4వ షాట్కి తగులుతుందిగా, లేస్తుందిగా బాల్ పైకి. కంటిన్యూస్గా బాల్ పెడితే అక్కడ రిజల్ట్ వస్తుంది కదా. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఇండియన్ స్పిన్నర్స్ కూడా దే హావ్ లెట్ ద క్యాప్టెన్ డౌన్. ద క్యాప్టెన్ ఆల్సో లెట్ ద ఇండియన్ స్పిన్నర్స్ డౌన్. ఏంది నీకు కావాల్సిన స్పీడ్ వెళ్ళి ఆడు, ఫీల్డ్ ఏంటి ఆడు అని చెప్పి ఒక అగ్రెషన్ చూపించాలి. అండ్ వెరీ మినిమల్ యూసేజ్ ఆఫ్ బుమ్రా అండ్ షమి, డిస్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళే వికెట్లు ఇచ్చారు, బుమ్రాని వికెట్లు ఇచ్చాడు. సో ఇటువంటి పరిస్థితిలో యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఫాస్ట్ బౌలర్స్. ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు, 2 ఫాస్ట్ బౌలర్, 3 స్పిన్నర్లు ఉన్నారు. ఆ ఫాస్ట్ బౌలర్ని యూజ్ చేసుకునే తీరు అర్థం కాలేదు. కంప్లీట్లీ డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టారు. వికెట్ టు వికెట్ ఒక్క బాల్ వేయలేకపోయారు. ఈ కుర్సీ అక్షర్ పటేల్ బాల్ అనేది
జడేజా బాల్స్ అనేవి వికెట్ పెడితే బాల్ లో అయినప్పుడు ఏంటి పరిస్థితి అని. అలాంటిది ఒక్కటి అటెంప్ట్ చేయలేదు. వాడు శుభ్రంగా స్వీప్ చేస్తున్నారు, వీళ్ళు స్వీప్ కొట్టించుకుంటూ వచ్చారు. ఒక్క బాల్ అశ్విన్ ఒక ఓవర్లో, ఇన్ఫాక్ట్ నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది ఏంటి అంటే, అశ్విన్ జనరల్లీ ఒక బ్యాట్స్మెన్ ఒక బాల్ బీట్ అయ్యాడంటే 2-3 బాల్ అట్లాగే వేస్తాడు. వెంటనే లైన్ మార్చాడు, ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి 6 కొడతాడు, 4 కొడతాడు, స్వీప్ ఆడతాడు. అండ్ టేల్ ఎండర్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. వాళ్ళకి బెన్ ఫోక్స్ అండ్ ఆలివ్ పోప్ వచ్చినప్పుడు దేవర్ బిహైండ్. ఓ 90-80 రన్లు వెనకాల ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎంత స్కోర్ కొట్టారు, వాళ్ళు 300 ఎక్స్ట్రా ఎట్లా కొట్టగలిగారు. అందులో ఆలివ్ పోపే కొట్టాడు, సరే ఒక 200 అతనే కొట్టాడు. ఎలా కొట్టగలిగారు? బికాస్ దే ప్లేడ్ అగ్రెసివ్ క్రికెట్. అగ్రెసివ్ క్రికెట్ ఆడినంత మాత్రం కొట్టడం కాదు, అగ్రెసివ్ క్రికెట్ వల్ల ఇండియన్ బౌలర్స్ టుక్ బ్యాక్ సీట్. లాస్ట్ 2 ఏళ్లుగా ఇండియాని గెలిపించింది ఎవరంటే ఇట్ హ్యాస్ బిన్ ఇండియన్ బౌలర్స్. ఇండియన్ బ్యాట్స్మెన్ పెద్దగా ఏమీ పీకల టెస్ట్ మ్యాచ్లో. లాస్ట్ 2 years ఎక్కువ శాతం ఇండియన్ బౌలర్సే గెలిపించారు. బ్యాటింగ్లో కూడా ఇండియన్ బౌలర్సే ఆడారు. బౌలర్స్ ఎప్పుడైతే వద్దనుకుంటారో బ్యాట్స్మెన్ విల్ ఫెయిల్ కంటిన్యూస్. ప్రతి దాంట్లోనూ చూడండి మీరు, ఒక ఇండోర్ టెస్ట్ మ్యాచ్ తప్ప ఎవరు బ్యాట్స్మెన్ హ్యాండ్స్ అప్ చేశారో మిగతా ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్లు చూడండి. మీరు లాస్ట్ టైం చెన్నైలో ఆడినప్పుడు కూడా బౌలర్స్ కుడ్ నాట్ గెట్ రూట్ అవుట్, అతను ఆడేసాడు సూపరంగా. అంతకుముందు పూణేలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సరే అటు ఇండియన్ బౌలర్స్ వికెట్లు తీసినా కూడా కొంచెం ఎక్స్ట్రా రన్స్కి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎర్రర్లు పడ్డాయి. సో ఈ రీతిలో వెన్ యువర్ బౌలర్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ డెఫినెట్లీ యూర్ బౌండ్ టు లూస్. అండ్ ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు సరే రోహిత్ శర్మ ట్రై టు డూ థింగ్స్ వెల్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవుట్ అయ్యాడు, ఆ స్ట్రైటర్ డెలివరీ టర్న్ కోసం ఆడాడు, సరే. వాట్ వాస్ గిల్ డూయింగ్? శుభ్మన్ గిల్ ఎందుకు డిఫెన్స్ ఎందుకు ఆడుతున్నాడు అక్కడ? అండ్ అంత హార్డ్ డిఫెన్స్ ఎందుకు ఆడాలి? హీ నోస్ ఇట్స్ అ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ ఫర్ హిమ్. సరే అతని మీద ప్రెషర్ ఉండొచ్చు, నెక్స్ట్ కోహ్లీ అన్నారు బాగా ఆడుతున్నారు అన్నారు, 2023 బాగా, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ప్రెషర్ ఉంటుంది. అతని మీద మరీ భూతంతం పెట్టేసి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఎలిమెంటరీ థింగ్స్ తప్పు చేస్తే కానీ కోపం వస్తుంది. శ్రేయస్ అయ్యర్ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, తను కౌంటర్ అటాక్ చేయమని ఆడించాలి. అట్లాంటప్పుడు ఈ షుడ్ బి సెంట్ అహెడ్. ఒకవేళ మీరు 200 చేస్ చేస్తున్నారు, ఇంగ్లాండ్ స్టైల్లోనే ఆడాలి, యశస్వి జైస్వాల్ కౌంటర్ అటాకింగ్ చేసే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు అంటే కానీ యూ షుడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్ ఫర్ అనదర్ పర్సన్ యూ కెన్ కౌంటర్ అటాక్. ఎందుకంటే రోహిత్ ఎండ్ దాకా ఉండడం అవసరం, ఈజ్ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. మీరు శ్రేయస్ అయ్యర్ని ముందు పంపాలి. తర్వాత అక్షర్ పటేల్ పంపించారు కౌంటర్ అటాక్ చేయడానికి, అతను ప్యూర్ బ్యాట్స్మెన్ లాగా డిఫెన్స్ ఆడాడు. అతనికి ఏం చెప్పి పంపించారు? ఎందుకు వెళ్ళాడు అతను? ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు, కాస్త వాళ్ళ సంగతి చూసుకొని చెప్పడానికి పంపించారు. ఒక్కసారి స్టెప్ అవుట్ ఇవ్వట్ల, ఒక్కసారి కొంచెం వాళ్ళని రిథమ్ డిస్టర్బ్ చేసే పని చేయాలి. ఇండియా వర్ నాట్ ఏబుల్ టు టేక్ అ రిస్క్ ఆఫ్ లూజింగ్ 1 వికెట్. ప్రతి బ్యాట్స్మెన్ కూడా డిఫెండ్ చేస్తూనే అవుతాడు, బారింగ్ అశ్విన్ ఎవరైతే ముందుకు వచ్చి కొట్టే ప్రయత్నం చేసి అవుతాడు. సరే సిరాజ్ గురించి మన లిస్ట్లో వేయకండి. సో నో బ్యాట్స్మెన్ యాక్చువల్లీ ట్రై టు అటాక్ ది స్పిన్నర్స్. డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ ఆడారు. దే ప్లేడ్ అరౌండ్ 70 overs. ఇండియా ఇంకా ఎక్కువ ఆడినట్టు. ఈజీగా వాళ్ళు 3 runs per over కొట్టేసి ఉంటే కనుక టార్గెట్ వచ్చేసింది. అది కొట్టడానికి ఏం చేయాలి? ఎవరో ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత టోటల్ రావడానికి కారణం ఏంటి? ఆ ఇనిషియేటివ్ వాస్ టేకెన్ బై యశస్వి జైస్వాల్, అది కొనసాగించింది కేఎల్ రాహుల్. వాళ్ళు ఇద్దరు అవుట్ అయిపోయారు. మిగతా ఏ బ్యాట్స్మెన్ ఇనిషియేటివ్ తీసుకుని ఆడలేకపోయారు రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత. కేఎస్ భరత్ని ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. అతను చూపించిన గ్రిట్ కానీ అతను ఆడిన విధానంగా ఫస్ట్ 10 balls 10కి 10 బీట్ అయ్యాడు. అయినా కూడా ఆడే ప్రయత్నం చేశాడు. రెహాన్ అహ్మద్ వచ్చినప్పుడు మంచి షాట్లు ఆడాడు. అతను అశ్విన్ ఉన్నప్పుడు హోప్ అనేది కనిపించింది. 100 పరుగుల తేడాతో ఓడిపోతారనే వాళ్ళు మెల్లమెల్లగా ముందుకు తీసుకొస్తూ వచ్చారు. 39 40 దాకా తీసుకొచ్చారు. ఆ వికెట్ పడిన తర్వాత అశ్విన్ కూడా కాస్త బుమ్రాతో కలిసి కాంట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ దట్ డిడ్ నాట్ వర్కౌట్. ఫైనలీ 2 మంచి బాల్స్ పడ్డాయి. తర్వాత వీళ్ళు ఆడిన తీరు కూడా అలాగే కనిపించింది. సో ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ అ బాల్స్ విక్టరీ ఆర్ సంథింగ్. డెఫినెట్లీ ఓలీ పోప్ ఆడిన విధానం వల్ల, ఆ కొత్త కల్చర్ ఆఫ్ బాల్ ఏదైతే వచ్చిందో దానివల్ల వాళ్ళు బయటపడగలిగారు. బట్ దే వర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోవడానికి భయపడట్లేదు వాళ్ళు, ఓడిపోవడానికి వెనకాడట్లేదు వాళ్ళు. దట్ ఈస్ వాట్ హాస్ గాట్ టు చేంజ్ ఇన్ ద టీమ్. ప్రతిసారి సక్సెస్ఫుల్ అవుతారు అవ్వరు. యాషెస్లో ఏం జరిగిందో చూసాము. ఆ తర్వాత ప్రతిసారి సక్సెస్ అవ్వరు. బట్ ద పాయింట్ ఈస్ వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. ఇండియాకి ఇంకా బాగా వర్కౌట్ అయ్యింది. ఎవడన్నా హైదరాబాద్ పిచ్ కొంచెం ఇండియాకి ఫేవర్గా తయారు చేయాలి అన్నారంటే కనుక ఇంక అతనికి క్రికెట్ నాలెడ్జ్ ఏమీ లేదనేది అర్థం. పిచ్ వాజ్ సూపర్ ఫెంటాస్టిక్. ఒక మంచి కాంటెస్ట్ ఇచ్చే విధంగా పిచ్ తయారు చేశారు. అక్కడ క్యూరేటర్స్ అందరికీ కూడా, అక్కడున్న లాజిస్టికల్ స్టాఫ్ అందరికీ కూడా కూడోస్ వాళ్ళకి. క్రౌడ్ మొత్తం ఓవరాల్ అటెండెన్స్ ఇస్ మోర్ దెన్ 100K. ఏ రీతిలో సపోర్ట్ చేసింది టెస్ట్ మ్యాచ్ని హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ పెడుతూనే ఉండాలి. ఇలాంటి పిచ్ వచ్చిందంటే ఒక ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ వికెట్. ఇది ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ వికెట్. ఇట్ ప్లేడ్ వెల్. షార్ట్లు ఆడడానికి కూడా బాగా పనికొచ్చింది. ఆడపాదడ బాల్స్ లో అవుతాయి కాదనట్లేదు, బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. కదా ఫ్లైట్ వేస్తున్నా కూడా ముందుకు వచ్చి ఆడడానికి ఏంటి? సో ఈ విధంగా టిమ్మిడ్ పర్ఫార్మెన్స్, ఆ మాట అనడం కూడా తప్పు, కానీ అలాగే ఆడారు.
అండ్ అది ద వే ఇండియా లాస్ట్ వాస్ డిసప్పాయింటింగ్. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఫైట్ చేశారు కదా, 50-40తో ఓడిపోవాల్సింది, అసలు 60-70తో ఓడిపోవాల్సింది 25-30కి తెచ్చారు కదా. లాస్ ఇస్ అ లాస్. 12 పాయింట్లు పోయాయిగా. ఇప్పుడు ఇండియా 4-4 గెలవాలిగా. ఇప్పుడు వచ్చి ప్రజలు మాకు కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్లు కావాలంటే మళ్ళీ పోతాయి వికెట్లు. ఎందుకంటే ఇండియాలో స్పిన్ ఆడే ప్లేయర్ ఎవడూ లేడు. ఇటువంటి ట్రాక్స్ మీద కూడా ఇండియాలో స్పిన్ బ్యాటింగ్ ఆడడానికి, స్పిన్ అటాక్ చేసే బ్యాటర్స్ లేరు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు బ్యాటింగ్ సర్క్యూట్లో అండి? డెఫినెట్గా ఇండియా ఈజ్ లూజింగ్ అవుట్ ప్లేయింగ్ స్పిన్, అందులో డౌటే లేదు. ఇండియా నిజంగా టెస్ట్ మ్యాచ్లు ఇండియాలో ఆడాలి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సన్నద్ధం అవ్వాలంటే సీమ్ వికెట్స్ ఇవ్వడం మంచిది. అట్లీస్ట్ సీమ్ వికెట్స్ ఇచ్చినప్పుడు ఇండియా లుక్స్ మచ్ బెటర్ అనే ఫీలింగ్ నాకు ఉంది. లేదంటే యూఆర్ రిలయింగ్ ఆన్ 1% బ్రిలియన్స్. నాగ్పూర్లో రోహిత్ శర్మ లాగా, చెన్నైలో ఒక దాంట్లో అశ్విన్ లాగా, ఒక దాంట్లో రోహిత్ శర్మ లాగా. ఆఫ్ కోర్స్ రెండిట్లో విరాట్ కోహ్లీ కూడా 70లో ఎంతో కొట్టాడు, ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దాంట్లో కేఎల్ రాహుల్ ఆడినట్లాగా. ఇండియా రిలయంట్ ఆన్ దట్. నువ్వు ఒకే బ్యాట్స్మెన్ కౌంటర్ అటాక్ చేయాలని లేదు. యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. శ్రేయస్ అయ్యర్కి చెప్పాలి నీ పరిస్థితి, యువర్ రోల్ ఇస్ దట్, గోయింగ్ కౌంటర్ అటాక్. చేయలేకపోయారు. శుభ్మన్ గిల్కి చెప్పాలి టిక్కు అండ్ గోయింగ్ కౌంటర్ అటాక్ అని చెప్పాలి, చేయలేకపోయారు. స్పిన్ ఆడగలిగే వాళ్ళే, స్పిన్లో బాగా ఆడిన వాళ్ళు కూడా వీళ్ళు. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో వాట్ వాజ్ ఇండియా థింకింగ్, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది నాకైతే అర్థం కాదు. మనం మళ్ళీ మోర్ బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకుంటాం. బట్ నా దృష్టిలో బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్స్ నాకు అలవాటు అయిపోయింది. మై హోల్ ప్రాబ్లమ్ ఈజ్ ఇండియా ఉన్న బౌలింగ్ కండిషన్స్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేదు. అశ్విన్ జడేజా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఇండియన్ టెస్ట్ మ్యాచ్లో 100 పరుగులు ఇచ్చారు. అండ్ దానికి తగ్గట్టుగా దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ టు బౌల్. వాళ్ళకి ఇచ్చిన ఫీల్డ్ సెట్స్ అలాగే ఉన్నాయి, రియాక్టివ్ క్యాప్టెన్సీ ఉంది. మొత్తం మీద మ్యాచ్ వాజ్ లాస్ట్ ఇన్ బౌలింగ్ అనేది నా స్ట్రాంగ్ ఫీల్. బౌలింగ్ ఫీల్డ్ సెట్టింగ్లోనే మ్యాచ్ పోయింది. బ్యాటింగ్ డెఫినెట్లీ పోయింది. బట్ ఇది ఈజ్ ఇండియా స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, అది పోగొట్టుకున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే కాస్తో కూస్తో కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇవాళ జరిగిన దాంట్లో వెస్టిండీస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆస్ట్రేలియాని గబ్బాలో మళ్ళీ ఓడగొట్టి 27 years తర్వాత మళ్ళీ వెస్టిండీస్కి ఒక విజయం అనేది దక్కింది ఆస్ట్రేలియా సాయిల్ మీద. అండ్ అది కూడా వాట్ బౌలింగ్, అది షమార్ నుంచి ఏం బౌలింగ్ వేశాడప్ప. టో ఫ్రాక్చర్ అయింది, అయినా కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకొని వచ్చాడు, ఎర్రకొట్టే విధంగా బౌలింగ్ వేశాడు. తన రన్స్ కొట్టారు, వికెట్లు పడి 7 వికెట్లు తీశాడు. స్టీవ్ స్మిత్ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్. అద్భుతంగా ఆయన నుంచొని ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లేపుకొని వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళకి గెలవడం వల్ల హోమ్ దీంట్లో ఆస్ట్రేలియా కూడా ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో కాస్త వాళ్ళకి పాయింట్లు తగ్గుతాయి. ఇండియా విల్ ఆల్సో ఫీల్ ఓకే ఫైన్, మన దగ్గర ఇంకా 9 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి, 9కి గెలిచేసి ప్లాన్ చేద్దామని. బట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మన పక్కన పెడితే కనుక ఇండియా షుడ్ ప్లే అగ్రెసివ్. స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ఐ వాంట్ దెమ్ టు ప్లే అగ్రెసివ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు థింక్ అబౌట్ పర్సనల్ నెంబర్స్, ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. నో బడీ ఈజ్ ఇంప్లిమెంటింగ్. ఫైట్ చేశారు బాగుంది, దెర్ వాస్ హోప్. ప్లేయర్ గార్డ్ యాక్షన్ కనిపించింది, భరత్ అశ్విన్ బాగా ఆడారు, అవన్నీ మంచి పాయింట్స్. బట్ ఇట్ కుడ్ హ్యావ్ సెటప్ మచ్ అర్లియర్ అనేది నా ఫీలింగ్. వచ్చి ఇక ఓటమిలు జరుగుతున్నప్పుడు ఎక్కువగా మనకి కోపావేశాలు వస్తూ ఉంటాయి. బట్ కోపావేశాలు ఉన్నప్పుడు మ్యాచ్లో ఏం జరిగింది, సిచ్యువేషన్కి ఏం జరిగింది అనే దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకొని ఓకే ఫైన్, ఈ మ్యాచ్లో ఇలా బాధపడ్డాం, ఇలా అయ్యింది, నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఇంప్రూవ్ అయితే బాగుంటుందని ఒక హోప్తో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. టిల్ దెన్